అఖండ 2 తాండవం ఈ సినిమాలో మామూలు స్టఫ్ ఉండదన్నమాట. ట్రోలర్స్‌కి అయితే పండగే. అదే విధంగా మాస్ సెంటర్స్‌లో చొక్కాలని చెప్పుకుని సినిమాలు చూస్తారు చూడండి. వాళ్ళకి గూడా పండగే అనమాట. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ మీరైతే చూసుకోండి. ఫస్ట్ వచ్చిన టీజర్ చూసుకోండి. దాని తర్వాత మొన్నొచ్చిన సాంగ్ ప్రోమో చూసుకోండి. లేకపోతే అంతకుముందు వచ్చిన ఇంకొక టీజర్ చూసుకోండి. ఓన్లీ స్టఫ్ అయితే మీకైతే భయంకరంగా అయితే కనపడుతుంది. ఫస్ట్ టీజర్‌లో ఫ్యాన్ తిరిగే స్టఫ్ కావచ్చు. ఇంకా ఈ విధంగా చాలా స్టఫ్ అయితే వీళ్ళైతే పెట్టారు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాకి డైరెక్టర్ మన బోయపాటి శ్రీను గారు. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అంతకుముందు వచ్చిన సినిమాలైతే మీరైతే చూసుకోండి. 'సింహ' బంపరు, 'లెజెండ్' ఇంకా బంపరు, 'అఖండ' అది సునామీ అనమాట. ఇంత హై వోల్టేజ్ కాంబో మన బాలకృష్ణ గారిది, అలాగే బోయపాటి శ్రీను గారిది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నంత స్టఫ్ అది ఇది అనుకుంటున్నారు గానీ, ఇంత హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్ కూడా కాదు ఇది. ఓవర్ ద టాప్ ఎలివేషన్ సీన్స్, ఓవర్ ద టాప్ డైలాగ్స్, ఓవర్ ద టాప్ గానే సినిమా అయితే ఉంటదన్నమాట. ఎందుకంటే ఈ 'అఖండ 2' సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఈ సినిమాకెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా నోరు తెరిచి జై బాలయ్య అని అరవడానికి ఈ సినిమాకైతే వెళ్తారు. అంతే తప్ప నాకు అది కావాలి, కంటెంట్ కావాలి ఇలా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారన్నమాట. మీరు 'అఖండ' సినిమా యొక్క నా ఎక్స్‌పీరియన్స్ గనక మీకు చెప్తే, లిటరల్లీ ఇంటర్వెల్ సీన్‌కి లేడీస్‌తో సహా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2, 3 నిమిషాలైతే అరుస్తా ఉన్నారనమాట. ఆ సినిమాలో కూడా ఒక భయంకరమైన స్టోరీ, భయంకరమైన కంటెంట్ అయితే ఉండదు. ఓన్లీ ఒకటైతే ఉంటది. ఎలివేటింగ్ ద బాలకృష్ణ గారు. సేమ్ అదే ఈ 'అఖండ 2'లో కూడా ఉండబోతుంది. అయితే ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో ఓవర్ ద టాప్ అయితే ఖచ్చితంగా ఉంటదన్నమాట. సినిమాకి వెళ్లే ముందు. లేకపోతే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ ఏదొచ్చినా సరే అది ఓవర్ ద టాపే ఉంటది. అంటే చాలా ఎక్కువగానే వీళ్ళైతే బోయపాటి గారైతే ఈ సినిమా కోసం అయితే డిజైన్ చేశారు. మీరు చూసుకోండి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూసుకోండి. లేకపోతే మన బాలకృష్ణ గారి సెకండ్ క్యారెక్టర్ అయిన మురళీకృష్ణ గారి టీజర్ చూసుకోండి. లేకపోతే మన సాంగ్ ప్రోమో అయితే వచ్చింది కదా 'అఖండ తాండవం'. ఆ ఫుల్ సాంగ్ November 14 అయితే రిలీజ్ అయిద్ది. ఆ సాంగ్ లో విజువల్స్ అయితే మీరైతే చూసుకోండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చి ఒక ఫ్రెష్ విజువల్స్ అనమాట. అంటే విఎఫ్ఎక్స్ అయితే కాదు, అది రియల్ లొకేషన్స్ కి వాళ్ళైతే హిమాలయస్ దగ్గరికి అయితే వెళ్ళి దాన్ని అయితే షూట్ చేసుకుని అయితే వచ్చారు. ఈ విధంగా ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగు, ప్రతి పాట, ప్రతి ఫైట్, ప్రతిదీ కూడా ఓవర్ ది టాపే ఉండబోతుంది. కాబట్టి 'అఖండ 2' సినిమా నుండి కంటెంట్ వచ్చినప్పుడల్లా దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు చేసుకోవచ్చేమో గానీ, అది ఇంకా వాళ్ళ అమాయకత్వం అనమాట. ఎందుకంటే ఆ సినిమా అలాగే ఉంటది. ఆ సినిమా అలాగే ఉంటది. అలాగే పెద్ద హిట్ అయితే అయిద్ది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా ఆ సినిమాలో ఉన్న హీరో ఎవరో, ఆ సినిమాలో ఉన్న డైరెక్టర్ ఎవరో, వీళ్ళిద్దరి కాంబోలో అంతకుముందు వచ్చిన సినిమాలు ఏంటి అనేది మనం అయితే క్లారిటీ అయితే చూసుకోవాలన్నమాట. వీళ్ళిద్దరు కాంబో అనేది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంబో. అలాంటి కాంబినేషన్ లో 4గో సినిమా అయితే ఇప్పుడైతే వస్తుంది. కాబట్టి ఎక్కడ తగ్గకూడదు. తగ్గిందా ఏమి లేదురా, అఖండ కంటే ఇది చాలా డల్ అయిపోయింది అని ఒక మాటతో అయితే తీసేస్తారనమాట. ఇప్పుడు ట్రోల్ చేసుకునే విధంగా ఈ సినిమా నుండి కంటెంట్ ఇప్పుడు ఉన్నా సరే, థియేటర్లో రేపొద్దున ఇదే డైలాగ్స్ కి, ఇదే ఫైట్స్ కి, ఇదే సీన్స్ కి ఫ్యాన్స్ అయితే చొక్కాలు అయితే చింపుకుంటారు. మరి అదనమాట మ్యాటర్. ఈ November 14 అఖండ తాండవం ఫుల్ సాంగ్ అయితే మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్